నందినికి ఏమైంది? నందినికి ఏమైందో చెప్పు. కార్తీక్, నువ్వైనా చెప్పరా నందినికి ఏమైందో? ఎవరు చెప్పరేంట్రా? భయపెట్టేశారు మామ, కంగారు పడిపోయాను. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? I don't know why you guys are bothering me. I can't recall why I came to India. Please don't ask me the same question again and again. Now just leave me alone. I need to see my mom. Doctor, please. I need to talk to my dad. Doctor, మీరేనా చెప్పండి. డాక్టర్? Of course he's the doctor. Sir, మీ ఫోన్ ఇస్తారా? I need to speak to my dad. ఆ అమ్మాయి ఇండియాకి వచ్చిన విషయం కూడా మర్చిపోయిందిరా. ఎన్నో విధాలుగా ట్రై చేశాం. తను లండన్ డాడ్ అంటుంది తప్పితే నీ గురించి ఏం చెప్పట్లేదు. తను నిన్ను పూర్తిగా మర్చిపోయిందిరా. డాడీ, మమ్మీ ఎక్కడ డాడీ? చెప్తాను రామా. దీన్ని లాక్యూనర్ అమ్నీషియా అంటారు. బ్రెయిన్ కి దెబ్బ తగలటం వల్ల దానిలో మెమరీ స్టోర్ చేసే కొన్ని టిష్యూస్ దెబ్బతిని డెడ్ అయిపోయాయి. అందుకే వాటిలో స్టోర్ అయిన కొంత మెమరీ పర్మనెంట్ గా లాస్ అయింది. వీళ్ళకి లైఫ్ లో అన్ని విషయాలు గుర్తుంటాయి. పర్టికులర్ గా కొంత పీరియడ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే మర్చిపోతారు. అయితే అది పేషెంట్ కి తేడా ఉంటుంది. కొందరు 5 సంవత్సరాలు మర్చిపోవచ్చు, ఇంకొందరు 2 years మర్చిపోవచ్చు. ఇక మీ అమ్మాయి నందిని విషయానికి వస్తే 3 months 12 days మర్చిపోయింది. అంటే తన తల్లి చనిపోవడం, తను ఇండియా రావడం, ఇక్కడ యాక్సిడెంట్ అవడం వరకు అన్ని మర్చిపోయింది. హర్ బ్రెయిన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. హెల్త్ కండిషన్ ఈజ్ ఆల్సో గుడ్. సార్, మీ అమ్మాయి కరెక్ట్గా ఏది మర్చిపోవాలి అదే మర్చిపోయింది సార్. నువ్వు నోరు మూయి. ముందు మీ అమ్మాయి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టిందో కనుక్కోండి సార్. ఆ సైట్ అమ్మాలి కదా సార్. ఇప్పుడు అడిగితే అమ్మాయికి డౌట్ రావచ్చు. ఫస్ట్ అమ్మాయిని లండన్ తీసుకెళ్ళాలి. పదా. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటి రా. నందిని, వెళ్దాం రా. డాడీ, ఏంట్రా? నేను అమ్మ మొక్కు తీర్చడానికి ఇండియా వచ్చానా? ఆఫ్ కోర్స్. ఏదైనా డౌట్ అమ్మా? పోనీ ఇండియాలో నువ్వు కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళని పిలవనా? అవసరం లేదు డాడీ, మీరు చెప్పారంటే నిజమే అయి ఉంటుంది. నేను ఎవరిని మీట్ అవ్వను. మనం వెంటనే లండన్ వెళ్ళిపోదాం. హలో తేజ్, అక్క మాట్లాడిద్దంట. నాన్న. పెద్దమ్మా, ఏమైందిరా నీకు? నాకేం కాలేదు పెద్దమ్మా. నా కొడుకు గురించి నాకు తెలీదా? నువ్వేదో బాధలో ఉన్నావు. లేదు పెద్దమ్మా, బానే ఉన్నాను. నిన్ను చూడాలనుందిరా, ఒక్కసారి రారా. ఇప్పుడు వద్దు పెద్దమ్మా, పెద్దనాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను మళ్ళీ వస్తాను. ఒక్కసారి రారా. బాయ్. ఊరుకో అక్క, వస్తాడులే. ఎరా, గ్రౌండ్కి వెళ్ళలేదా? నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా. నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా.
ఏ లైట్ తీసుకోరా. ఎలా తీసుకోమంటావురా? నీ ప్రేమ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. పోనా పని చేద్దాం, నందు దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పేద్దాం. హాస్పిటల్లో చూశారు కదరా, నన్నే గుర్తుపట్టలేదు, ఇక నా లవ్ని గుర్తుపడుతుంది. పైగా డాక్టర్ కూడా చెప్పాడు కదరా, ఆ పేరు మళ్ళీ ఇంకా గుర్తురాదని. మరి ఇప్పుడు ఎలారా? నువ్వు మర్చిపోగలవా? కష్టమే. ఆ దేవుడు బ్రెయిన్కి మతిమరుపు ఇచ్చినట్టు హార్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేదిరా. కళ్ళు మూసుకెళ్తావా? సారీ సార్. ఆ రోజు నందిని పట్టుకోవడానికి ఎందుకు ట్రై చేశారా? అది వాళ్ళ నాన్నే పంపించాడు నందుని తీసుకురమ్మని. రేయ్, వాళ్ళ నాన్న ఎందుకు తీసుకురామని చెప్తాడ్రా? ఏమో, కాళ్ళు చేతులు ఎరగొట్టైనా సరే తీసుకురమ్మన్నాడు. ఎందుకో అది నాకు తెలియదు కానీ ఆ పిల్ల రాకపోతే ఆస్తులు పోతాయని బాగా టెన్షన్ పడుతుండేవాడు. ఆస్తులేంటి? ఆస్తులేంట్రా? అంతకన్నా మాకేం తెలియదు సార్. అసలు మేము రౌడీనే కాదు సార్. ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళం. కావాలంటే ఆధార్ కార్డు చూపిస్తాను సార్. సార్ పిల్లలు కలవండి సార్. రేయ్ పోరా. థ్యాంక్ యూ పో. అంటే నందుకి వాళ్ళ నాన్నే ప్రాబ్లం అనమాట, అందుకే ఇండియా పారిపోయి వచ్చిందేమో. హలో మామ, నందిని రేపు వాళ్ళ నాన్న లండన్ తీసుకెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ఏం చేద్దాంరా? హలో హలో, కమాన్ క్విక్, త్వరగా కానీ ఎయిర్పోర్ట్కి టైం అవుతుంది. మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తాము? 5 minutes. సరే. ఓకే, దిస్ ఇస్ ఓకే. రేయ్ వెళ్ళండ్రా, అదిగో అమ్మాయి. అరే టైం లేదురా, ఎయిర్పోర్ట్ చాలా దూరం. నేను ఇంకా ఒక్క బ్యాగ్ తీసుకుంటాను ప్లీజ్. వన్ లాస్ట్ వన్. మేడం 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 మేడం, మీరు నందిని కదా? అవును. ఉమా, నందిని మ్యామ్. మీరెవరు? మేడం ప్లీజ్ మేడం, ఆడకూడదు మేడం, ప్లీజ్ మేడం. మేడం మీరు క్రేజీ బాయ్స్ ట్రూప్ లో సింగర్ కదా, వి లవ్ యువర్ సాంగ్స్ మేడం, వి డై ఫర్ యువర్ వాయిస్ మేడం. మేడం మీరు మూవీస్ లో పాడండి, శ్రేయా ఘోషల్ మించిపోతారు మేడం. ప్లీజ్ మేడం, ఆడకూడదు మేడం. ఎవరో మీరు పండి గురించి. Sir, cool sir. We are from ABT College, sir, from Vizag, sir. సార్ నందిని మేడం మా కాలేజ్ లో ఎంత ఫేమస్ తెలుసా సార్? ఈవెన్ మా కాలేజ్ ఫంక్షన్ లో కూడా పాడింది సార్. ప్లీజ్ సార్ ఒక్క సెల్ఫీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. డాడీ నన్ను ఆటోగ్రాఫ్ అడుగుతున్నారంటే నేను నిజంగా ఏదో పరిచయం అన్నట్టుంది, అది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. నువ్వు పదమ్మా. ప్లీజ్ మేడం, తేజ్ సార్ తో సెల్ఫీ దిగాను, మీతో కూడా సెల్ఫీ దిగుతాను. తేజ్ ఎవరు? తేజ్ మేడం, క్రేజీ బాయ్స్ ట్రూప్ ఓనర్ మేడం. ఇదిగో ఇతనే చూడండి. తేజ్ అంటే ఇప్పుడు మీ ఎంట్రీ. మాయా టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ప్రముఖ గాయని నందిని గారు ఇక్కడికి వచ్చారు. మేడం మేడం ప్లీజ్ ఒక్క బయట వెళ్ళి మేడం, ఫ్యాన్స్ కోసం ఒక్క బయట వెళ్ళి మేడం, మా ఛానల్ కోసం ఒక్క బయట వెళ్ళి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం మాయా టీవీ నుంచి మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం, మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఏ తొందరగా ఎయిర్పోర్ట్ పోనీ. నో డాడీ, క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ కి పోనీ. అలాగే మేడం. నేను తేజ్ని కలవాలి.